ద్వితీయ సత్యదేవుని తండ్రి స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాము. మీ యొక్క మహాకృపను బట్టి కనికరమును బట్టి ప్రభువా మమ్మల్ని ప్రేమించి దేవాని కూడా ఆయన ఈ యొక్క దీనముల దేవా ఈ సన్నిధిలో మేము ఉండేలాగా మాపై ఈ కటాక్షం నుంచి ప్రభువా అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరు దీవుని కూడా ఆశ్చర్యం కూడా ఆ ప్రకారంగా ప్రభువా ఈ వాకు చేత మనల్ని బాగు చేసి దైవమా మీకు మహిమకరముగా సమస్తమును జరిగించమని ఆయన చేరువచ్చిన వారికి అందరికీ దీవెనకరముగా దేవాన్ని కూడా ఆయన మీ యొక్క వర్తమానమును ప్రభు మాకు అనుగ్రహించమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. హల్లెలూయా. దేవుడు తన సేవకుని పుట్టించారంటే ఇక్కడ యేసయ్యను పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేమును ఆశీర్వదించుటకు మనలో ప్రతి ఒక్కరిని ఇది ఇశ్రాయేలు గురించి చెప్పబడుతుంది. అయినప్పటికీ లోకమంతటికి ఆయన రక్షకుడు కనుక మరి ఏమవుతుంది, ప్రతి వాణిని వారి దుష్టత్వము నుండి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క దుష్టత్వము నుండి ఏం చేస్తున్నాడంట, మళ్లించుట వలన మేమును ఆశీర్వదించుట. దుష్టత్వము నుండి మళ్లించబడకపోయినట్లయితే ఆశీర్వాదములు మనకు రావు. దుష్టత్వము నుండి మళ్లింపబడితే తప్ప ఆశీర్వాదములు మనకు రావని స్పష్టమవుతుంది. దుష్టత్వం నుండి మనము మళ్లింపబడాలి. ఆ విధంగా మళ్లింపబడము దేవుని చిత్తము అయ్యున్నది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, మరి నేను దీవింపబడాలి, నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబము దీవింపబడాలి అనేటువంటి నిశ్చయత కలిగి ఉండవలసి ఉంది. ఎందుచేతనంటే మరి ఆ పుట్టినటువంటి వాడైన యేసునాథుడు ఆయనను గూర్చినటువంటి పునాది స్థిరముగా ఉన్నది అని లేఖనం మనకు నేర్పిస్తుంది. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు తన వారిని ఏం చేయనంట, ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. ఎందువలన ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉంది. దేవుని యొక్క పునాది స్థిరమైన పునాది అంట, అది స్థిరంగానే ఉంది కనుక ఆ పునాది యొక్క మరి భావము, ఆ పునాది యొక్క అసలు విషయము ఏమిటి అని అంటే, ప్రతివాడు ప్రభు తన వారిని ఎరుగును అనేది. యేసయ్య ఏమన్నాడు, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెల స్వరము వినును అని ఆయన చెప్పడం మనము ఎరుగుదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి విషయం అది. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుండి ఏం చేయవలను, తొలగిపోవలను. దుర్నీతి నుండి తొలగిపోవలను. ఆ విధముగా దుర్నీతి నుండి తొలగిపోయినట్లయితే మరి ప్రభువే వచ్చి పుట్టి మన కొరకు పుట్టి మనలను దుష్టత్వం నుండి ఆయన మరి మళ్లించడానికి వచ్చేటప్పుడు ఆయన వైపు మనం తిరిగినట్లయితే, ఆయనతో మనం ఉండడానికి ఇష్టపడినట్లయితే మనలో ఉన్న దుష్టత్వం అంతటిని కూడా మరి తీసేవాడు ఆయనే గనక దుష్టత్వమును అంతటిని, కల్మషమును అంతటిని, కళంకమును అంతటిని, పాపమును అంతటిని, మచ్చను డాగును అంతటిని తీసి ఆయన నిష్కలంకులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకుంటాడు మనలను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన లేఖన ప్రకారముగా ఆయన తన వాక్కు చేత ఉదక స్నానము చేయించి సమస్తమును కడిగి తీసేస్తాడని లేఖనములో రాయబడి ఉంది. అందు నిమిత్తమై ఆయన మరి ఈ భూమి మీద జన్మమును ఎత్తి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. ఆయన మరియ గర్భమందు పుట్టి ఉన్నాడు. అలాగున పుట్టి మనలను దేవునికి పిల్లలుగా మరి ఆయన మార్చడానికి తన యొక్క కార్యమును కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందువలన ఆ విధంగా అంటే, మనము పరిశుద్ధంగా లేకపోయినట్లయితే మనము అర్పణలను దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాలేము. దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకొని రావాలి అని అంటే మనము మరి దేవుని యొక్క నియమ ప్రకారముగా, న్యాయ ప్రకారముగా, దేవునికి ఇష్టంగా మనము ఉండేటప్పుడు
ఏమవుతుంది అని అంటే మనము అర్పణలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావడానికి అనుకూలంగా మనకు అర్పణలు ఆయన ఇస్తాడు. మరి ప్రతి ఆశీర్వాదమును ఆ విధంగా ఇస్తాడు. ఇశ్రాయేలీలను మరి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించాడు. అక్కడ వారి మధ్య ఆయన మరి నివాసం ఉంటాడని, మరి ఆయనకు అర్పణలు తీసుకొని వచ్చేటప్పుడు వారికి ఏ కొదువ లేకుండా అర్పణలు తీసుకొని రావాలని, అర్పణలు కూడా శ్రేష్టమైనవి తీసుకొని రావాలని దేవుడు వారిని ఆ యొక్క పాలు తేనెలో ప్రవహించేటువంటి ఆ స్థలములో, ఆ దేశంలో వారిని ఉంచేటప్పుడు వారు ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో ఉంటూ ఆ కొండలు, ఆ లోయలు ఎలా ఉన్నాయంట, మరి ఆకాశ జలాన్ని అవి త్రాగుతాయంట. ఆకాశ జలాన్ని త్రాగి మరి ఆ మనుషుల కొరకు, ఎవరి కొరకైతే దేవుడు దానిని నియమించాడో వారికి అవి శ్రేష్టమైన ఫలాలను ఆ భూమి, ఆ నేల ఇస్తుంది. హల్లెలూయా. ఆ ప్రకారంగా ఇచ్చేటట్లుగా దేవుడు దానిని ఉంచాడు. అయితే ఎప్పుడైతే వారు మరి దేవునికి అనుకూలంగా ఉండరో, దేవుడు ఉండమన్నట్లుగా ఉండలేని పరిస్థితులు వస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, మరి ఆ భూమి మీద వర్షము కురవదు. వర్షము కురవక ఆకాశము వర్షాన్ని ఇయ్యదు. మరి ఆకాశము వర్షాన్ని ఇవ్వకపోతే ఆ నేల మరి వర్ష జలాన్ని తాగదు. తాగకపోతే పంట రాదు. పంట రాకపోతే ఏమవుతుంది? పంట రాదు. పంట రాకపోతే ఏమీ ఉండదు. ఏమి ఉండకపోతే దేవుని మందిరంలోనికి అర్పణ వెళ్తుందా? వెళ్ళదు. మరి అర్పణ వెళ్ళేటట్లుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనుషులు మరి దేవుని మాట ప్రకారంగా లోబడాలి, అనుకూలంగా ఉండాలి. అలా ఉండేటప్పుడు దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకొని వెళ్ళగలుగుతాం. ఏ అర్పణ అయినప్పటికీ కూడా మరి దేవుడు ఇస్తే తప్ప అది రాదు. మనకు ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి, బలము దేవుడు ఇవ్వాలి, అర్పణలు దేవుడు ఇవ్వాలి, ఆహారము దేవుడు ఇవ్వాలి, వస్త్రము కూడా దేవుడే ఇవ్వాలి. వస్త్రము ఈ రోజు మరి వస్త్రాలు ఇవన్నీ ఎలా తయారైపోతున్నాయంటే నైలాన్ అంటారు, గేదెలు అంటారు, ఇంకేటో అంటారు కదా. మరి పూర్వము ఎక్కువగా నూలు వస్త్రాలు, గోగునారతో చేయబడినటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు మరి వాడుతూ ఉండేవారు. అన్నింటికి ఖరీదైనవి పట్టు వస్త్రాలు. రాజుల కోటల్లో ఉన్నవారు రాజులు, రాజు కుమార్తెలు, మరి రాణిలు, వీరందరూ కూడా సన్నని మరి మరి ఎంతో ఖరీదైన బట్టలుగా ఉండేటువంటివి వేసుకునేవారు. దాని అర్థం ఏమిటంటే మిగతా వాళ్ళందరూ ముతక బట్టలు లాంటివి వేసుకునేవారని అర్థం. అయితే ముతక బట్టలైనా, మరి ఆ యొక్క నాసుకుగా ఉండేటువంటి బట్టలైనా, సన్నని బట్టలైనా, పట్టు వస్త్రాలైనా ఇవన్నీ కూడా, పట్టు వస్త్రాలు ఎలా వస్తాయి? పట్టు పురుగుల నుండి వస్తాయి. పట్టు పురుగులే లేకపోతే పట్టు వస్త్రం వస్తుందా? రా. అలాగే నార నుండి రావాలంటే ఆ గోగు అంటే గోంగూర మొక్కలు ఇవన్నీ పెరగాలి. దాని నుండి ఆ నార రావాలి. అంటే దానికి దేవుని దీవెన లేకపోతే అది రాదు, అంటే వస్త్రాలు రావు. మరి ఎలాగుననే మరి ప్రతి రావాలి, ప్రతి కూడా పండాలి. ప్రతి మాత్రమే కాకుండా ఇక పెద్ద పెద్ద కాయలులాగా ఉంటాయి, ఆ దూది వస్తుంది. ఆ యొక్క దూది దూదే కదా అంటాం, ఆ దూది వస్తుంది. అది ఈ ప్రతి కన్నా వేరేగా ఉంటుంది, ఇంకా తెల్లగా ఉంటాయి. అవి ఏ కాయలు అంటారు? కాయలు మర్చిపోయాను పేరు. పెద్ద పెద్ద కాయలుగా ఉంటది. పరుపులకి వాటికి అది ఎక్కువగా వాడతారు. పెద్ద చెట్టు అవుతుంది. పత్తికాయ, చిన్న బూరగకాయ. బూరగకాయ ఒక దూదే వస్తుంది. అవి ఇలాగ ఎగురు వస్తాయి కదా, ఎగిరి వస్తూ ఉంటాయి. అంటే వాటి యొక్క పరిస్థితి అటువంటిది. అది గాలిలో ఎగిరి వెళ్ళడం వల్ల ఆ విత్తనాన్ని తీసుకుని వెళ్ళడానికి అనుకూలంగా చేస్తే దానిని, ఆ నూనె అంతటిని కూడా మరి మనము మనకు పట్టు పరుపులు తయారు చేసుకోవడానికి అన్నింటి కోసమని దానిని మనం వినియోగిస్తాం. అలాగనే ప్రతి ఉందంటే ప్రతి నుండి నూలు తీసి దాని ద్వారా వస్త్రాలు నేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి దేవుని వద్ద నుండి రావాలి. అందుచేతనే నిన్న దినాన్ని చూసిన దాంట్లో యాకోబు ఏమని ప్రార్థన చేశాడు దేవునికి? నేను వెళ్ళిన స్థలం అంతటిను దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నాకు ఆహారము అనుగ్రహించాలి, క్షేమమును అనుగ్రహిస్తూ ఆహారాన్ని అనుగ్రహించాలి, కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇస్తే నేను మళ్ళా
ఈ స్థలానికి నన్ను క్షేమంగా దేవుడు తీసుకొని వస్తే ఈ స్థలంలోకి వచ్చేటప్పుడు ఈ రాత్రిని మందిరంగా మలుస్తాను, దేవుని మందిరం అవుతుంది అని యాకోబు అన్నాడు. దేవునితో ఆ మాటలు పలికాడు. హల్లెలూయా. అలాగునని మరి మనకు ఏమి రావాలన్నా, మనకు దీవెన రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా ప్రతిది కూడా ఎక్కడి నుండి రావాలి? దేవుని వద్ద నుండి రావాలి. దేవుని వద్ద నుండి వచ్చేటప్పుడు మనము దేవుని వద్ద నుండి అందుకుంటున్నటువంటి ప్రతి దీవెనను, ఆశీర్వాదమును మరి మనం మాత్రమే దానిని ఆరగించేస్తే కాదు, అది దానిలో నుండి శ్రేష్టమైన భాగమును దేవుని సన్నిధిలోనికి వచ్చేటట్లుగా చూడాలి. మనము కూడా మన హృదయము మరి దేవునికి అర్పణగా మనము అర్పించాలి. మన హృదయము దేవునికి అర్పణగా అర్పించబడము దేవుడు కోరుకుంటున్న విషయం. అది కూడా అర్పణలోనికే వస్తుంది. హృదయమును, మనస్సును, పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను ప్రేమించాలంట కదండి. అలాగున పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలంటే దేవుడికి తప్ప మరి ఇంక దేనికి చోటు లేకుండా ఉండాలి. అలా ఉండేటప్పుడు మనము దేవుడి సన్నిధిలోనికి అర్పించేటువంటి ప్రతి అర్పణ అది దేవుడి చేత స్వీకరించబడుతుంది. కయ్యను తీసుకొచ్చినటువంటి అర్పణ దేవుడికి అంగీకారంగా లేదు. ఎందుచేత అంగీకారంగా లేదు అని అంటే కయ్యను యొక్క హృదయము సరైన స్థితిలో లేదు. అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు అది శ్రేష్టమైనదిగా ఉండాలి అన్న ఆలోచన కయ్యనుకు లేదు. శ్రేష్టమైనదిగా ఉండాలి. నా యొక్క పొలాలలో మరి ప్రథమ పంటను మొదట పండిన మొదట విత్తిన దానిలో నుండి అందులో నుండి కూడా శ్రేష్టమైనది నేను దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళాలి. బాగుగా విత్తనాలు పొలుగా ఉండేటట్లుగా లేక అవి సరిగా పక్వానికి రాకుండా ఉండేటట్లుగా ఉండకూడదు, శ్రేష్టమైనది తీసుకొని రావాలి అని ఉండాలి. దేవుడు బలులను తీసుకొని వచ్చేటప్పుడు కూడా మరి బలులు దేవుని సన్నిధిలోనికి ఎటువంటిది రావాలంట? దానిలో ఏ లోపము లేనిదిగా, గుడ్డిది గాని కుంటిది గాని. మరి జనాలు ఏం చేస్తారంటే వారి ఆలోచన ఎలా ఉంటదంటే దేవునికి అర్పించేటప్పుడు ఏదైనా పర్వాలేదులే, మంచి మనం ఉంచుకుందాము, కాస్త బాగులేనివి దేవునికి అర్పించేస్తే అక్కడతో అది అయిపోతుంది కదా, అదైనా కూడా అర్పణే కదా అన్నట్లు ఉంటుంది. అలాగని మరి కయ్యను అర్పణ ఉండింది అంటే దాని అర్థం ఏమిటి అంటే కయ్యను హృదయము దేవునికి అనుకూలంగా లేదు, సరి అయినది కాలేదు. కేవలం దేవునికి మాత్రమే కాదు, అది మనుషులకు కూడా అనుకూలంగా లేదు. అందుచేతనే తన తమ్మునితో గొడవ పెట్టుకొని తమ్ముని చివరకు లేపేశాడు. హల్లెలూయా. అందువలన ఇక్కడ దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకుని రావాలన్నా ఏం చేయాలన్నా హృదయం సరిగ్గా ఉండాలి. మనకు శుద్ధ అంటే సుబుద్ధి కలిగి ఉండినట్లయితే, మంచి మనసు కలిగి ఉండినట్లయితే మనం దేవుని సన్నిధిలోనికి ఆ విధమైన అర్పణలు తీసుకొని వస్తాం. ఆ అర్పణ కూడా దేవుని వద్ద నుండి మనకు రావాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాము. మొదటి నుండి చదివితే మంచిది కానీ 12 నుండి చదువుతాం. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను మీరు ఇంతవరకు మీరు సరిగా లేరు కనుక ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. నైవేద్యం మాత్రమే కాకుండా ఇంకేముంది? పానార్పణం అని అంటే ద్రాక్షరసం కూడా ఇక్కడ తీసుకొని రాబడుతుంది. దీవెనగా అనుగ్రహించును. ఈ పానార్పణమును ఆ నైవేద్యమును ఎలాగిస్తాడంట? ఎవరికి దీవెన? మనకి దీవెన. ఆయనకు మనం తీసుకెళ్లే అర్పణగా ఉంటుంది, ఆయన అంగీకరిస్తాడు, మనకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. మనకు దీవెనకరంగా ఉంటుంది. అంటే ఈ అర్పణ దేవుడి సన్నిధిలోనికి దీవెనకరమైన అర్పణ తీసుకొని వెళ్ళాలన్నా, దేవునికి ఇష్టమైన అర్పణ తీసుకొని వెళ్ళాలన్నా ఆ అర్పణ దేవుడి దగ్గర నుండి మనకు వస్తే పంట పండితేనే తీసుకొని వెళ్ళగలుగుతాం కదా. పశువులు, గొర్రెలు కానీ మరి మేకలు కానీ ఉన్నాయి అనుకోండి, అవి పిల్లలు వేయకపోయినట్లయితే అవి అలాగే ఉంటే ఎటువంటి అర్పణ తీసుకొని వెళ్తాము? అప్పటికే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయినటువంటి ఆ ముదురు దాన్ని తీసుకొని వెళ్ళడం కన్నా దేవుడి దగ్గరికి శ్రేష్టమైనది తీసుకుని వెళ్ళాలి. సంవత్సరం లోపుది తీసుకొని వెళుతూ ఉంటారు. ఏమండి? అలాగున కొవ్విదాన్ని తీసుకొని వెళుతూ ఉంటారు, దూడను తీసుకొని వెళుతూ ఉంటారు. ముసలిదాన్ని కాదు, దూడను
తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఇక్కడ అర్పణ దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే దేవుడి సన్నిధిలోనికి తీసుకుని వచ్చినటువంటి ఏ అర్పణ అయినను అది దేవుడు అంగీకరించేదిగా ఉంటే, దేవునికి ఇష్టకరంగా ఉంటే దాని ద్వారా ఏమవుతుంది, మనము ఏమవుతున్నాం, చదివాం కదా, చదవండి అన్నమాట. ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దీని అంతటిని కూడా దేవుడి సన్నిధిలోకి తీసుకెళ్ళి వెళ్ళడానికి మీకు దీవెనగా, మనకు దీవెనగా అనుగ్రహించేటప్పుడు అది దేవుడి సన్నిధిలోనికి తీసుకుని వెళ్తాము. అదే సమయంలో మనకి కూడా అది ఆశీర్వాదకరము, దీవెనకరము. మరి పిల్లలకు అది దీవెనకరము, పిల్లలు కూడా ఆ విషయాలు నేర్చుకుంటారు. అనుగ్రహింపబడును, అనుగ్రహింపడు అని ఎవడైనా చెప్పగలడా అంటే నిశ్చయంగా దేవుడు ఇచ్చేటువంటి వాడు. ఎప్పుడు అని అంటే హృదయాన్ని మనము ఆయన ఎదుట చెప్పుకునేటప్పుడు ఇస్తాడు. అంటే క్రిందకు వెళ్ళినట్టయితే ఈ విషయాలన్నీ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 17వ వచనం కూడా ఒకసారి 17 దగ్గర 17, 18, 19 చదువుతాము. అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు అన్ని జనులు ప్రభుత్వం చేసేటట్లుగా అవమానానికి అప్పగించకుండా వారు నీ చేతనే ప్రభుత్వం చేయబడాలి. ఇతరులు వారిని మరి బంధించి తీసుకుని వెళ్ళకూడదు, నీవే వారిని ప్రభుత్వం చేయాలి. అంతేకాకుండా నీ సన్నిధిలోనికి అర్పణలు తీసుకొని వచ్చేటట్లుగా వారిని దీవించు, వారిని ఆశీర్వదించు. అంటే వారి పంట పొలాలను, వారి పశువులను నీవు దీవించు. వారి పశువులను దీవిస్తే, వారి పంటలను నీవు దీవిస్తే వారిని సన్నిధిలోనికి అర్పణ తీసుకొని వస్తారు అని ఎవరు ఏడవాలంట? యాజకులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడవాలంట. అలాగే దైవజనులు మరి సంఘము నిమిత్తము కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? సంఘము ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. దీవించబడేటప్పుడు వారు ఏం చేస్తారు? దేవునికి, యాజకునికి మరి కావలసినటువంటి వారి యొక్క అర్పణలను, వారి యొక్క కానుకలను దేవుడి సన్నిధిలోనికి తీసుకుని వస్తారు. దేవుడి సన్నిధిలోనికి కానుక రాకపోయినట్లయితే దేవునికి ఇష్టకరమైనటువంటి ఆ యొక్క బలిపీఠం మీద అర్పించబడడానికి ఏమి ఉండదు. అదే సమయంలో యాజకునికి కూడా ఏమి ఉండదు. యాజకులు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారు? దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చినది తప్ప ఇంకా ఏది కూడా వారు స్వతహాగా కష్టపడి పంటలు పండించేసుకుంటాం, ఉద్యోగాలు చేసి సంపాదించేసుకుంటాం అనడానికి వీలు కుదరదు. దేవుని మీదని ఆధారపడాలి. పౌలయ్య గారు వచ్చి నేను చేతులారా కష్టపడ్డాను అనేటప్పుడు ఆ లెక్క వేరే వస్తుంది. అలాగని సంఘాల ద్వారా అతను పోషింపబడలేదు అని కాదు, ఆ విధంగా పోషింపబడడం కూడా ఉంది. ఇక్కడ మరి ఇతరులకు జ్ఞానం అవ్వడం కోసమని ఆయన చేతులారా కష్టపడి, ఎందుకంటే తాను అక్కడే ఉన్నాడు, చేతులారా కష్టపడి కూడా ఇతరులకు ఆ యొక్క ఆలోచన సరిగా నేర్పించాడు. అంటే ఆయన దగ్గర ఒక వ్యాపారం ఉంది, డేరాలు కుట్టేటువంటి పని ఆయన చేయగలడు. అలా కుట్టేటప్పుడు ఆయన ఎవరి కింద బందీగా ఉండిపోడు, ఎవరి చేతి కింద ఉండిపోడు. ఇప్పుడు కానీ ఉద్యోగాలు చేసినట్టయితే ఏమవుతాం అన్నమాట? అమ్ముడిపోతాం. అదేవిధంగా వాళ్ళు ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి పరిగెత్తారు. ఏమండి, ఆదివారం కూడా డ్యూటీకి రావాలి అని అంటే వెళ్ళాలి. ఏమిటంటే ఇన్స్పెక్షన్ ఉందనో ఏదో ఉందనో చెప్తూ ఉంటారు. 12 గంటలు డ్యూటీ చేయాలంటే 12 గంటలే చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకుని రావాలి అని అంటే మొదట మనము దేవునికి ఇష్టంగా ఉండేటప్పుడు అప్పుడేమవుతుంది? దేవుడు ఆ అర్పణను దీవించి ఇస్తాడు. ఇక్కడ దైవ సన్నిధిలో ఉన్న దైవజనులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసేటువంటి ప్రార్థన ద్వారా సంఘము దీవించబడుతుంది. హల్లెలూయా! సంఘము దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అదే సమయంలో సంఘానికి కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? మీ హృదయాన్ని చెప్పుకోండి, వస్త్రాలు చెప్పుకోవడం కాదు, హృదయాన్ని చెప్పుకొని మరి దేవుని సన్నిధిలో కనబడండి. అలా కనబడినట్లయితే హృదయం చెప్పుకోవడం వలన జరిగిన మేలు ఏమిటి అని అంటే హృదయంలో నుండి చెత్త అంతా బయటికి పోతుంది, చెడంతా పోతుంది. అపొస్తలుల కార్యంలో చదివినట్లుగా దుష్టత్వం అంతా కూడా బయటకు పోతుంది. ఆ విధంగా పోవడానికి ఆయన ఏం చేశాడు అనమాట? ఇక్కడ ఆహారం అంతా కూడా మనము దేవుని సన్నిధిలో మరి వెలించి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే చాలు, ఆయన మనల్ని దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా!
అంటే ఈ అర్పణలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నుండి రావాలి. అంటే దేవుడే దీవిస్తేనే దేవుని సన్నిధిలోనికి కూడా మనం నైవేద్యములను పానార్పణలను తీసుకొని వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడేమో ఈ విధంగా మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అన్నాడు. మరి మనం మునుపు చదువుకున్నటువంటి 2 వాక్యాల లెక్క ప్రకారంగా చూసినట్లయితే అక్కడ ఏమవుతుంది, మన కోసం పుట్టాడంట యేసయ్య. మన కోసం ఏమయ్యాడు? పుట్టాడు. మన కోసం పుట్టి దేనికోసం అని పుట్టాడు? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా. మన దుష్టత్వం నుండి మనలను మళ్లించడం ద్వారా, దుష్టత్వాన్ని తీసివేయడం ద్వారా మనలను ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆ విధంగా ఎప్పుడైతే ఆశీర్వదిస్తున్నాడో అక్కడ కూడా మరి ఆ విధంగా యేసయ్య మన దుష్టత్వాన్ని తీసి ఆశీర్వదించాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన అవసరం లేదు, ఏడవడం అవసరం లేదు, హృదయం చెప్పుకోవడం అవసరం లేదు అని మాత్రము ఆలోచన చేయకండి. అక్కడ కూడా మన ప్రార్థన మాత్రమే చేస్తాం. మన పెదవులను దేవునికి సమర్పణ చేయాలి. ప్రార్థన మాత్రమే చేస్తాము. దేవుని సన్నిధిలోనికి అర్పణ రావడానికి దేవుడు కరుణించి ఆ అర్పణ తగినట్లుగా అది కూడా దేవుని దగ్గర నుండి రావాలి. ఇక్కడేమో ఉచితంగా అక్కడ ప్రార్థన చేయాలి, ఇక్కడేమో ఉచితంగా. అంటే అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు కూడా అది సరి అయిన అర్పణ, శ్రేష్టమైన అర్పణ తీసుకొని రావడం లేదు. ఇశ్రాయేలీయులు ఆ విధంగా అర్పణలు వారికి ఇచ్చినప్పటికీ కూడా శ్రేష్టమైన తీసుకొని రావడం లేదు. కనుక దాని వలన కూడా ఉపయోగం లేదని దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే ముందుగా నియమించినటువంటి తన కుమారుని భూమి మీదకి పంపించాలి గనక ఆ తర్వాత తన కుమారుని భూమి మీద పుట్టించి, హల్లెలూయా, దేవుడు దేవుడు తన సేవకుని పుట్టించి ఆయన ద్వారా సమస్తమును ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరిచి మరి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో మనం ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు వినేటట్లుగా మనలను చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎలా వచ్చింది? మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే రాలేదు, వెండి బంగారాలు పెట్టి కొనుక్కుంటే రాలేదు. కేవలము దేవుని కృప చేత ఉచితంగానే అది మనకు వచ్చింది. ఇది కేవలము ఉచితంగానే మనకు అనుగ్రహింపబడింది. ఈ ఉచితమైన కృపను మనము దేవుని వద్ద నుండి పొంది ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము ఏం చేయవలసి ఉందన్నమాట, మనము దేవుడి సన్నిధిలోనికి అర్పణ తీసుకొని రావాలి. ఎటువంటి అర్పణ తీసుకొని రావాలి? మనలను శుద్ధి చేసినటువంటి వాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతూనే తన శిష్యులతో మరొక మాట కూడా అన్నాడు. 34వ వచనము, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని దుద్దముట్టించుటయు నాకు ఆహారం అయి ఉంది అని అన్నాడు. ఆ విధంగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తము నా పట్ల నెరవేరాలి. దేవుని చిత్తము ప్రభువా అని పిలవడం కాదు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి, తండ్రి చిత్తము ఎరిగిన వారుగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. గనక మనము మన దుష్టత్వం నుండి బయటికి రావాలి అనే ఆ పునాది, స్థిరమైన పునాది మన కొరకు వేయబడింది ఉన్నది గనక ఆ పునాది రాయి, మరి మొదటి రాయి యేసుక్రీస్తే గనక ఆ తర్వాత కూడా పునాదురాలు ఉన్నాయి. అపోస్తలుడు ప్రకటన గ్రంథంలో ఏమనుంటుంది అంటే అపోస్తలుడు పునాది అంట. దాని మీద పునాది మీద గుమ్మాలు వస్తాయా? గుమ్మాల మీద పునాది వస్తుందా? పునాది మీదే గుమ్మాలు వస్తాయి, కానీ గుమ్మాల మీద పునాదులు రావు కదా. హల్లెలూయా. ఎందుకంటే ఆ పునాదులు బలంగా ఉంటే పునాదుల మీద కట్టబడాలి. కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాలు ఎవరంట? ఇశ్రాయేలు 12 గోత్రకర్తల వారు గుమ్మాలంట. వారు ముందు వచ్చారా? అపోస్తలులు ముందు వచ్చారా? అపోస్తలులే వెనకాతలు వచ్చారు కదా, ముందు రావాలి. కానీ వెనకాతలు వచ్చిన వారు పునాదులు వేయారంట, మరి ముందు వచ్చిన వాళ్ళు గుమ్మాలు వేయారంట. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆ విధంగా ఉండినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి. మనమందరము కూడా దైవజనులు, సంఘము కూడా దేవుని చిత్తము నెరవేర్చవలసి ఉంది. దేవుని చిత్తము నెరవేర్చడానికి సంఘము దైవజనులతో ఏకీభవించాలి. ఏకీభవించి జరిగించేటప్పుడు అది దేవునికి ఇష్టకరంగా ఉంటది. దేవునికి మనము ఇష్టకరమైన అర్పణగా
ఉంటాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని చిత్తమును నెరవేర్చే వారుగా ఉండేటప్పుడు ఏమవుతాం అన్నమాట, దేవుని చిత్తమును తొలిముట్టించే వారంగా కూడా ఉంటాం. అంటే నాకు ఆహారం తీసుకొచ్చి తినమని శిష్యుడు అంటూ ఉంటే, నాకు ఉన్నటువంటి ఆహారం ఇది, నేను తినే ఈ ఆహారం కన్నా ఆ ఆహారమును దేవుడు దాన్ని ముగించమని నన్ను పంపించాడు కనుక దాన్ని చేయడము ప్రాముఖ్యమైన సంగతి అని అంటూ ఉన్నాడు. అందుచేతనే యేసయ్య ఏమన్నాడు, మరి నీతి నిమిత్తము ఆకలి తప్పులు ధన్యులని చెప్పాడు కదా. అంటే ఆకలి తప్పులు కూడా అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ఆకలి తప్పుల్లో మమ్మల్ని ఆకలితో పెడతావా అని మనము దేవుడిని నిందించకూడదు. అంటే ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలి. అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ నిమిత్తమై దీనులైన వారు ధన్యులు. అంటే కేవలము దైవజనులు వారు మాత్రమే కాదు, సంఘంలో ప్రతి బిడ్డ మరి దుష్టత్వం నుండి మనను విడిపించాడు కనుక దుష్టత్వం నుండి ఎందరు విడిపింపబడ్డారు, నేను విడిపింపబడ్డానని మరి నీ స్థిరమైన మనసుగా ఉంటే చెయ్యొద్దు. హల్లెలూయా. సగం విడిపింపబడ్డారు, విడిపింపబడ్డాం. దుష్టత్వం నుండి కానీ మనం విడిపింపబడినట్లయితే మనము కూడా మరి దేవుడు కరుణా వాత్సల్యతలు కలిగినటువంటి వాడు, మరి శుద్ధ మనసు కలిగినటువంటి వాడు, మంచి మనసు కలిగిన వాడు. యేసయ్య మనసు మనకి కూడా ఉండాలంట. అంటే మనం విడిపింపబడినంత మాత్రాన సరిపోదు, ఇంకా లోకమంతటినీ యేసయ్య దేవుడు ప్రేమించి తన కుమారుని పంపించాడు కనుక ఎవరైతే పుట్టి మనకు ఆ ఉచితమైన కృపను ఇచ్చాడో ఆ ఉచితమైన కృప అందరికీ వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలంట. అందువలన మనము ఏం చేయాలంట, దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకొని రావాలి అని అంటున్నాడు. అర్పణ తీసుకొని రావడానికి ఇంతవరకు మనం శుద్ధి చేశాడు. అర్పణ అంటే కానుకలు తీసుకొని రావడము, మరి మొదటి పుట్టినటువంటి కోడి పిల్లలు తీసుకొని రావడం, మొదటి పుట్టినటువంటి గొర్రె పిల్లలు మేక పిల్లలు తీసుకొని రావడం ఇక్కడ లేదు, కానీ పల్లెటూరులో ఉన్నాయి. ఏమండి, ఇక్కడేమో ఏం చేస్తారు, వంట చేసేటప్పుడు మొదటి పిడికిలి పక్కన పెడతారు. మరి ఎంతమంది పెడుతున్నారు ఏమో తెలియదు, కానీ మీరు దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలంటే ఇది హోమ్ మినిస్టర్లే దీన్ని గమనించాలి. ఏమండి, హోమ్ మినిస్టర్ గమనిస్తే హోమ్ మినిస్టర్ బట్టి ఇంటికి దీవెన వస్తూ ఉంది కనుక ఆ వంట చేసేటప్పుడు మొదట పిడికిల ప్రక్కన వేస్తూ ఉంటారు. మరి వ్యాపారాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం, టిఫిన్ వ్యాపారం, ఆ వ్యాపారం, ఏ వ్యాపారం చేస్తారు. ఆ టిఫిన్ వ్యాపారం ఇవన్నీ చేసేటప్పుడు మరి మొదట వేసినటువంటి ఆ అట్టో లేదా ఇడ్లీయో ఏదో దేవుడి సమక్షంలో రానియరు కదా, అది కూడా వ్యాపారం వెళ్ళిపోతుంది. ఎలాగ ఆశీర్వదింపబడతావు? ఇదేంటంటే ఇటువంటివి చెప్తూ ఉన్నారు అని అంటే ఆశీర్వాదాలు అవి కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చెప్పడం లేదు, ఎందుకనంటే ఇవే చెప్తూ ఉన్నారు అన్న లెక్కలో వెళుతున్నారు కనుక చెప్పడం లేదు. కానీ అవి ఆశీర్వాదాల్లో ఉన్నాయి. నీ ఆశీర్వాదం నీకు కావాలంటే వీటన్నింటిలో కూడా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదువుతాము. మీరు కేవలము మంచివారు, మీరందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు కనుక ఆయన ద్వారా దుష్టత్వం అంతటిని తొలగించుకున్నారు కాబట్టి మీరు కేవలము ఎటువంటి వారు, యేసయ్య మనసు కలిగినటువంటి వారు, మంచివారు అయితే మరి కపటం లేని మనసు ఉండాలి. యేసయ్య మనసే గాని అందులో ఏమాత్రం కపటము ఉండకూడదు. యేసయ్యకు కపటము లేదు గనుక కపటము లేని మనసు కలిగి ఉండాలి. జ్ఞాన సంపూర్ణులు అని అంటే దేవుని వాక్యం అంతా బాగుగానే ఎరిగిన వారు ఉన్నారు. ఒకరికి ఒకరు ఎవరైనాను తప్పిదము చేసినట్లయితే మరి బుద్ధి చెప్ప సమర్థులు కూడా అయి ఉన్నారు. అంటే బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు చెప్పాలి అని అంటే యేసయ్య ఏమన్నాడు, ఎవరు రాయి వేయాలంట? లేనోడు రాయి వేయాలంట. పాపం లేనోడు రాయి వేయాలంటే ఇక్కడ బుద్ధి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? తాము ఎంత ఏ దోషము లేని వారు. ఏమండి, కంట్లో నలుసు తీయాలంటే ఏం చేయాలి? మరి మన కంట్లో ఉన్న దూరం తీసుకోకుండా కంట్లో నలుసు తీయడానికి అధికారం ఇవ్వబడలేదు. హల్లెలూయా. మనకు కనిపించేది మాత్రము దూరం కనబడదు, కానీ ఆ నలుసే కనిపిస్తుందంట, కానీ అది మాత్రం చేయొద్దు అని
యేసయ్య అంటూ ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు? నీ దూరాన్ని మొదట తీసుకున్నావు. మొదట నీవు పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, దేవునికి ఇష్టంగా ఉండు. ఉన్న తరువాత మిగతా పని నేనే నీకు అప్పచెప్తాను, ఆ పని నువ్వు చేతుగా పరిశుద్ధాత్ముడే తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం చెయ్యాలో అలా నువ్వు తీసుకుని వెళ్ళి వారిని తన వైపునకు వచ్చేటట్టుగా మనలను వారి ముందు నిలబెడతాడు. హల్లెలూయా. నిలబెట్టి ఆ కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? చదువుతున్నాం. నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. ఇక్కడ ఏమంటున్నాడు? అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్టు. పరిశుద్ధాత్మ వలన ఏమవుతుందంట? పరిశుద్ధపరచబడి ఎవరికి ప్రీతికరం అవుతుంది? దేవునికి ప్రీతికరము అవుతుంది. ఏమిటి అర్పణ అంటే అన్యజనులు అర్పణగా తీసుకొని రాబడుతూ ఉన్నారు. అన్యజనులు అర్పణగా తీసుకొని రాబడుతున్నారంటే ఇక్కడ కేవలం దైవజనుని గురించిన మాట మాత్రమే కాదు. ఇది సంఘము కూడా ఏం చేయాలి అని అంటే, గొర్రె ఏం చేస్తుందంట? గొర్రె పిల్లని కంటది, గొర్రెని కంటదా? హల్లెలూయా. గొర్రె పిల్లను కంటది కదండి. గొర్రె పిల్లను కంటది. అయితే ఇక్కడ దైవజనుడు మరి మందన కనాలా, లేకపోతే సంఘం మందన కనాలా? సంఘము యేసయ్యకు శరీరం అంట కదా. ఏమండి అంటే మరి ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడంట. భార్య భర్తకు శరీరం కదా, భర్త భార్యకు శిరస్సు కదండి. అయితే ఇక్కడ ఏమవుతుంది అన్నమాట? దైవజనులను సంఘాన్ని ఆ విధంగానే దేవుడు ఒక విధంగా చూస్తూ ఉన్నాడు. అందువలన సంఘము, దైవజనుడు, సంఘము ఏకత్వము, ఏక ఆత్మ, ఏక స్వభావం కలిగిన వారై పని చేయాలి. ఏకత్వం పొంది పని చేయాలి. పని చేయాలి అంటే ఎవరు చేయాలి? దైవజనుడు మరి మందన కాండానికి పరుగులెత్తడం, తాను కూడా యేసయ్యకు మరి భారీగానే ఉన్నాడు కాబట్టి తన వంతు పని తను చేస్తూ ఉంటాడు. అయితే ఆయన ఎక్స్ట్రా చేసుకుంటూ ఉన్నాడు. కానీ సంఘము ఏం చేయాలి? తమ కొరకు రావాల్సినటువంటి దీవెన, ఆశీర్వాదము రావాలి. ఇంతకేమో హృదయాన్ని చెప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? దేవుడికి ప్రీతికరమైన అర్పణ దేవుడి సన్నిధిలో తీసుకొని రావడానికై ఏం చేస్తాడు? వర్షాలు కురిపించి నీ భూమిని పండింప చేస్తాడు కదా. కానీ ఇక్కడ అన్ని జనులైనటువంటి అర్పణ దేవుడి సన్నిధిలోనికి రావాలి అని అంటే ఏం చేయాలి? ఇక్కడ సంఘము ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ ఒక్క ఆత్మనైనను దేవుడి సన్నిధిలోనికి తీసుకొని రావాలి. ఆ ఆత్మను కూర్చున్నటువంటి పూర్తి బాధ్యత కూడా కలిగి ఉండాలి. ఇక్కడ దైవజనం దగ్గరికి దైవజనంతో తీసుకొని వచ్చి ఆ ఆత్మను మరి ఇద్దరికి మధ్య సంబంధము కలిగింప చేయాలి. అలాగా చేస్తూ ఉండేటప్పుడు ఆ దైవజనం ద్వారాను సంఘము ద్వారాను ఆ ఆత్మ బలపడి ఏమవుతుంది? దేవునికి ప్రీతికరమైన అర్పణగా మారుతుంది. అంటే సంపూర్ణమైనదిగా చేయబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. ఏమండి? ఆ విధంగా సంపూర్ణమైనదిగా చేయబడుతుంది. అందువలన దేవుడి సన్నిధిలోనికి అర్పణ రావాలి అని అంటే ఆ అర్పణ ఏ విధంగా రావాలి? మరి దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని మనము చెప్పుకునేటప్పుడు మాత్రమే దేవుడి సన్నిధిలోనికి అర్పణను తీసుకొని రాగలుగుతాము అని యోవేలు గ్రంథం మనకు స్పష్టపరుస్తుంది. ఏ గ్రంథం చెప్పిందండి? అంటే మనము దేవుడి సన్నిధిలోనికి అర్పణ తీసుకొని రావాలి అని అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. అంటే బుద్ధి చెప్పేది బోధించేది ఎవరంట? మేము. కానీ చేసే కార్యం అంతా ఎవరు చేస్తారు? దేవుడే. సంపూర్ణ స్థితిలోనికి ఆ వాక్యము బాగు చేస్తూ ఉంది. ఆ వాక్యము వారిని బాగు చేస్తారు. వాక్యము వారి హృదయంలో కార్యము చేసేటట్లుగా ఏం చేయాలి? దైవజనులు ప్రార్థన చేయాలి. అలాగే దైవజనులు చేసేటువంటి కార్యము సఫలం అవ్వాలని సంఘము ప్రార్థన చేయాలి. మన అవసరాల నిమిత్తం కన్నా మరి దేవుని కార్యము సఫలం అవ్వాలని ప్రార్థన
చెయ్యాలి. ఇందాక వారు చేసినటువంటి యోబేలు గ్రంథంలో వారు చేసినటువంటి ప్రార్థన హృదయాన్ని చింపుకోవడం అని అంటే అక్కడ స్పష్టంగా చెప్పబడినట్లుగా నీ సన్నిధిలోనికి శ్రేష్టమైన అర్పణ, నైవేద్యము, బాణార్పణము మేము తీసుకొని వచ్చేటట్లుగా, నేను తీసుకొని వచ్చేటట్లుగా, నా కుటుంబ పక్షమున తీసుకొని వచ్చేటట్లుగా నన్ను ఆశీర్వదించము ప్రభువా, నన్ను దీవించము ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. ఏమండి, నా కడుపు నిండేటట్లుగా నన్ను దీవించే ప్రభువా అని అంటే అది దీవెనకరం కాదు. దేవుడి సన్నిధిలోనికి అర్పణ వచ్చేటట్లుగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలోనికి అర్పణ తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి దానితో పాటు మిగతా ఆశీర్వాదాలు ఇస్తాడని ఆ వాక్యమే చెబుతూ ఉంది. ఇక్కడ అన్యజనులు అనేటువంటి అర్పణ దేవుడి సన్నిధిలోనికి తీసుకొని రావాల్సినది ఎవరు? సంఘమే. గొర్రె పిల్లను కనాలి, కానీ సంఘంలోనికి తీసుకొని రావాలి. ఆ సంఘము దైవజనులు ఏం చేయాలి? ఆ పిల్లలను తమ స్థాయికి తీసుకొని రావాలి. అంటే ఇక్కడ సంఘంలో ఉండినటువంటి ప్రతి ఒక్క పురుషుడు గాని ప్రతి ఒక్క స్త్రీ గాని ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చిన అర్పణ దేవుని చేత అంగీకరింపబడాలి అని అంటే మొదట తనను తాను శుద్ధి చేసుకోవాలి. తనను తాను శుద్ధి చేసుకోకుండా వేరే ఆత్మను తీసుకొని రాలేము. అందుచేతనే యేసయ్య నీ కంట్లో ఉన్న దూరం తీసేసుకో, మరి నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నువ్వు నా వైపు తిరిగినట్లయితే నేను నిన్ను శుద్ధి చేస్తాను. నేను నిన్ను శుద్ధి చేసేటప్పుడు నీవు ఇంకా మరొక ఆత్మను దేవుని సన్నిధిలోనికి తీసుకుని వస్తావు. అప్పుడు నీవు అది నీ తరపున దేవునికి అర్పణ అవుతుంది. ఆ అర్పణను ఒక ఆత్మను అర్పణగా దేవుని సన్నిధిలోనికి తీసుకుని వస్తే దాని ద్వారా మరి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు. అంటే నీవు దేవునికి ఇష్టకరంగా ఉంటావు, ప్రీతికరంగా ఉంటావు. ఇక్కడ నీ యొక్క నిస్వార్థ మనస్సు కనిపిస్తుంది. స్వార్థం లేని మనస్సు, యేసయ్య మనస్సు, నిస్వార్థమైన మనస్సు కనిపిస్తుంది. అగాపే అంటే ఏమని చెప్పుకున్నాము? అగాపే అంటే ఏమిటంట? స్వసమర్పణ కలిగినటువంటి నిస్వార్థమైన ప్రేమ. స్వసమర్పణ అంటే సొంతంగా సమర్పించుకునే నిస్వార్థమైన ప్రేమ. ఆ నిస్వార్థమైన ప్రేమ మనలో ఉంటే సొంతంగా మనల్ని మనం ఏం చేస్తాము? సమర్పించుకుంటాం. దేని నిమిత్తం సమర్పించుకుంటాము? దేవుని కార్యము నిమిత్తము సమర్పించుకుంటాం. సమర్పించుకుంటే అప్పుడు మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి. దీవెన అంటే ఈ విధంగా ఉంది. ఇంకా ఆత్మ మనలను శుద్ధి చేయాలంట. యేసయ్య మన పాపములన్నింటినీ కడిగి వేస్తూ ఉన్నాడు. యేసయ్యని పాపములన్నీ కడిగి వేశాడు అనే విషయము ఆత్మదేవుడు మనకు వివేకమునిచ్చి తెలియజేస్తాడు. ఎందుకనంటే యేసయ్య తన శిష్యులతో మాట్లాడేటప్పుడు నేను మీకు అనేక సంగతులు చెప్పవలసి ఉంది, అయితే మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు ఏం చేయలేరు? వాటిని సహింపలేరు. కనుక మీరు వాటిని సహించడానికి, మీకు ఆ సంగతుల్లోనికి మిమ్మల్ని నడిపించడానికి ఆత్మ దేవుడు దిగొస్తాడు, పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు. అప్పుడు మీకు ఆ విషయాలన్నీ చక్కగా నేర్పించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు మామూలు సాధారణమైన మాటలుగానే కనిపిస్తున్నాయి, కానీ వీటిలో నుండి ఆయన ఎత్తి మీకు నేర్పిస్తాడు అని చెప్పాడు అన్నమాట. అలా కూడా ఆ విధంగా మాత్రమే కాకుండా ఇంకా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాని అంతటిని కూడా పరిశుద్ధాత్ముడే మనకు స్పష్టపరిస్తే తప్ప మనకు జ్ఞానం అవ్వదు. హల్లెలూయా. మనకు వివేచన కలగదు, లేఖనాలను మనము గ్రహించలేము. అందుకొరకై దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? తన ఆత్మను మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత దేనికి అని అంటే మనము కూడా దేవుని పిల్లలం కాబట్టి యేసయ్య మనసు మనం కూడా కలిగి ఉన్నాం గనక మనము దేవుడి సన్నిధిలోనికి అర్పణలు తీసుకొని వస్తామని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడి సన్నిధిలోనికి అర్పణ తీసుకొని రావాలంట. అర్పణ తీసుకొని రావడానికి అక్కడ ఎవరు పెట్టాడు? దేవుడు మాత్రమే ఉండకుండా అక్కడ యాజకులను, లేవీయులను పెట్టాడు. ఒక గోత్రానికి ఆయన ఏమి ఇవ్వకుండా ఆ గోత్రము దేవుని మీద ఆధారపడాలి అని పెట్టాడు అనమాట. దేవుని మీద ఆధారపడాలంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలోనికి అర్పణ తీసుకుని రావాలని ఈ యాజకులను అవతల మిగతా గోత్రాలను మరి ఏం చేస్తాడు? లింక్ చేస్తూ ఉన్నాడు. అలాగని ఇక్కడ దైవజనులను, సంఘమును లింక్ చేయడానికి గల కారణము ఏమిటి అంటే అర్పణలు తీసుకుని రావాలి. అర్పణ అంటే మనం పండింది చేతులారా కష్టపడినటువంటి దానిలో నుండి మాత్రమే కాకుండా కొన్ని ఆత్మలను తీసుకొని రావాలి. కొన్ని ఆత్మలు తీసుకొచ్చేటప్పుడు సంఘం విస్తరిస్తూ ఉంది అని అంటే అప్పుడు ఏమవుతుంది? సంఘం విస్తరిస్తూ ఉండేటట్లయితే మనం 10 రూపాయలు ఇచ్చామనుకోండి,
మరి సంఘం పెద్దది అయ్యిందంటే ఒక్కొక్క 10 రూపాయలు చెప్పిన కానుక వేశారు అని అనుకోండి. ఇక్కడ 100 మంది ఉన్నారంటే 100 బదులు ఎన్ని అవుతాయి? 10 బదులు 100 బదులు 1000 రూపాయలు వస్తాయి. అదే సంఘము ఇక్కడ పెరిగింది అనుకోండి, 100 మంది స్థానంలో 200 మంది అయ్యారు అనుకోండి, అప్పుడు 2000 అవుతాయి. 2000 కదా. 3,50,000 మంది ఒక ఆదివారం కూడతారంట. ఎవరి సంఘంలో? హైదరాబాద్. ఎవరి సంఘం? సతీష్ కుమార్ గారి సంఘం. అప్పుడు ఎంత కలెక్షన్ వస్తుంది? కలెక్షన్ గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది, ఏమండి. కానీ మరి కానుక అనేది తీసుకొని వస్తారు కదా, దేవుడు ఇచ్చిన దాంట్లో కానుక తీసుకొని వస్తారు కదా, అప్పుడు కానుక ఎంత వస్తుంది? ఎంతో అధికము వస్తుంది. అప్పుడు ఆ సేవ ముందుకి, ఎందుకంటే ప్రతిదానికి కూడా ధనము అవసరం కూడా ఉంది, ఏమండి. అందువలన అక్కడ ఆ సేవ ఇంకా కొన్ని విషయాలు దేవునికి విషయాల్లో నుండి చర్చగా చేయడానికి అవసరం అవుతుంది అనమాట. అందుకని ఈ విధంగా అర్పణ రావాలి అని అంటే ఒక్కసారి 1,000 రూపాయలు, 2,000, 10,000 మీరు ఇవ్వండి డిమాండ్ చేసి అడిగితే ఇవ్వగలమా? డిమాండ్ కూడా చేయొచ్చు, కానీ అలా డిమాండ్ చేసి అడిగితే ఇవ్వగలమా? ఇవ్వలేము. దానికి బదులు ఒక ఆత్మను కానీ తీసుకొని వచ్చినట్లయితే ఆత్మ ద్వారా 10 రూపాయలు పెరుగుతుంది కదా, ఏమండి. అంటే దేవుడి పనిలో ఇంకా వృద్ధి జరుగుతుంది కదా అనేటట్లుగా మనము చెయ్యాలి. అంటే దీనికోసమని ఆ అర్పణ తీసుకొని రావాలి అని అంటే ఏం చేయాలి? నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో చెప్పుకుంటే నీ వరకు ఆ అర్పణ దేవుని సన్నిధిలోకి తీసుకొని రావడానికి ఎక్కడుందో దానిని కూడా దేవుడు నీకే చూపిస్తాడు. హల్లెలూయా. ఇందాకేంటంట, హృదయాన్ని చెప్పుకుంటే దీవిస్తాడంట దేవుని సన్నిధిలోకి అర్పణ రావడానికి. అలాగని ఒక ఆత్మ ఎక్కడ ఉందో ఆ ఆత్మను కూడా నీకు చూపిస్తాడు. దాన్ని బట్టి నీవు ఆశీర్వదింపబడావని అర్థము. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా నిరంతరము ఆత్మ నిమిత్తమై ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. అందుకే హృదయాన్ని చింపుకోవాలి. యేసయ్య ఏమన్నాడు? ఆత్మ నిమిత్తము దీనులైన వారు ధన్యులు. ఎక్కడ దీనత్వం చూపించాలి? దేవుని సన్నిధిలో దీనత్వమును మనము చూపించాలి. దేవుని సన్నిధిలో ఆ ఆత్మ నిమిత్తము నిరంతరం వేడుకుంటూ ఉండాలి. మనం శుద్ధులు అవుతాం, వారు శుద్ధులు అవుతారు. అందుచేతనే తిమోతికి పౌలయ్య గారు ఏమన్నారంటే, నీవు చేసే పని మరి పవిత్రంగా ఉండినట్లయితే నీవు రక్షించుకుంటావు, నీవు నీ దగ్గరికి వచ్చినటువంటి సంఘమును కూడా రక్షిస్తావు అని అనలేదు, రక్షించుకుంటావు అని అన్నాడు. అలాగనే మనము రక్షింపబడాలి, మన ద్వారా వచ్చిన వారు కూడా రక్షింపబడాలి. ఇదంతటిని కూడా మనకు లింక్ అయి ఉంది. కాబట్టి ఏమన్నాడు? తిమోతికి రాసిన ఎంత చదివాం కదా, ఏంటది? ఆ పునాది స్థిరమైనటువంటి పునాది. ఆ స్థిరమైన పునాది మీద మనము కట్టబడుతూ ఉన్నాం. స్థిరమైన పునాది మీద మనం కట్టబడుతున్నాం అంటే అర్థం ఏమిటి? మనల్ని మనము కట్టుకుంటున్నాం. ఎంతమంది కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఈ స్థిరమైన పునాది మీద ఉండడానికి ఇష్టపడుతున్నారు? వారు చెయ్యెత్తి దేవుని ఒకసారి మహింపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ విధంగా స్థిరమైన పునాది మీదని ఉండడానికి ఇష్టపడాలి. ఆ మొదటి రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆ తర్వాత మనమందరం కూడా ఆ కట్టబడుతున్నటువంటి ఆ మందిరంలో సజీవమైన రాళ్ళ వలె ఉన్నాం గనుక ప్రభు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు నీతి నుండి ఎప్పుడైతే మనం తొలగిపోతామో అప్పుడు ప్రభువునకు మనము తెలిసిన వారం అవుతాం. ప్రభు మనకు తెలిస్తే సరిపోదు, ప్రభువునకు మనము తెలియాలి. అందుచేత యేసయ్య అన్నాడు, మీరు నా యందు ఉండాలి అని అంటే ఏమవ్వాలి? మీరు నా యందు ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు మాత్రమే నిత్య జీవం పొందుతారు. మీరు నా యందు ఉండాలి అని అంటే ఏం కావాలి? నా మాటలు మీ యందు ఉండాలి. మీరు నా యందు ఉండాలంటే నా మాటలు మీ యందు ఉండాలి. నా మాటలు మీ యందు ఉండకపోయినట్లయితే నా దేవుని చిత్త ప్రకారంగా లేక నా చిత్త ప్రకారంగా ఆత్మ చిత్త ప్రకారంగా మీరు ఏ పని చేయరు. ఆత్మ చిత్తానుసారమైన పని చేస్తే నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటారు. అంటే దుష్టత్వమును తొలగించు ఉంటారు, వేరొక ఆత్మను దేవుని సన్నిధిలోనికి నడిపిస్తారు. కనుక ఇక్కడ ఏం చేయవలసి ఉందన్నమాట? మరి దుష్టత్వము నుండి తొలగిపోవాలి. దుష్టత్వం నుండి తొలగిపోయేటప్పుడే మనం పవిత్రులుగా ఉంటాము. పవిత్రులుగా ఉండేటప్పుడు ఇతరులు కూడా పవిత్రులుగా ఉండడానికి ఇష్టపడతాం, పవిత్రతను ప్రేమిస్తాం.
పరిశుద్ధతను ప్రేమిస్తాం. మరి పిల్లలు కన్నటువంటి తల్లులు ఆ పిల్లలు మరి తమను తాము కచ్చరా చేసుకున్నట్టయితే అప్పుడు తల్లి ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి కాకి మొద్దు అన్నట్టుగా ఆ తల్లి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరకు కుమార్తె దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి తీసి శుభ్రంగా కడిగి శుద్ధి చేస్తుంది. ఉతకబడినటువంటి లేక పవిత్రమైనటువంటి వస్త్రాలు ఆ పిల్లలకు ధరింపజేస్తూ ఉంది. అందువలన ఇక్కడ నీవు గాని నువ్వు ఒక పిల్లని కన్నట్లయితే, ఒక ఆత్మను కన్నట్లయితే ఆ ఆత్మను కూర్చున్నటువంటి భారము బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కన్నవారి మీదే ఉంటుంది. హల్లెలూయా. అందువలన ఈ కార్యములన్నింటిలో మనం ఉండడానికి ఇష్టపడదాము. అప్పుడు దేవునికి మనం ప్రీతికరముగా ఉంటాం. కాబట్టి ప్రీతికరమైన వారుగా ఉండడానికి ఇష్టపడిన వారందరూ కూడా దేవుని ఒకసారి మహిమపరిచిన తర్వాత మీ ప్రార్థనలో మీరు ఉపకరించండి. వాళ్ళ మీ వద్దకు తీసుకుని రాబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా.